నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఆంజనేయం మహావీరం. మనకు అందించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు ఆంజనేయుడు. శ్రీ హనుమాను సర్వదేవాత్మకుడు అని వానర గీత స్తుతించింది. శ్రీహరి జ్ఞానశక్తి, పరమేశ్వరుడి క్రియాశక్తి, బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముఖమై హనుమగా అభివ్యక్తమైంది అంటారు. విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని అంజనగా వ్యవహరిస్తారు. ఆ అంజన వానర కాంతగా రూపాన్ని ధరించి అంజనాదేవిగా తపస్సు చేసి హనుమను వరపుత్రుడిగా పొందింది అంటారు. వైశాఖ బహుళ దశమి నాడు వైద్రుతి యోగ స్వరూపుడిగా కేసరీ నందనుడు జన్మించాడు. మంత్రశాస్త్రరీత్యా పవనకుమారుడికి సుందరాత్మ అని పేరు. అంటే ఆత్మ సౌందర్యంతో శోభిల్లే దివ్య తేజో రూపుడు. అందరి ఆనందాలే తన ఆహ్లాదంగా భావించిన ప్రసన్నమూర్తి. లంకాయానంలో హనుమకు సురస సంహికలు ఎదురయ్యారు. వీరిద్దరూ విషయవాంఛలకు భోగ లాలసత్వానికి ప్రతిఫలం. లక్ష్యసిద్ధికి ఈ రెండు అంశాలను అధిగమించడం ద్వారా కర్తవ్య దీక్షలో సాధకుడు పురోగమించవచ్చని కపివీరుడు నిరూపించాడు. ఆకాశ మార్గంలో ధీరుడై హనుమ పయనించాడు. ఆకాశానికి విష్ణుపదమని నామాంతరం. గగనసీమ పరమాత్మ స్థానం. ఆ దిశలో ప్రయాణించాలంటే బ్రహ్మనిష్ట ఉండాలి. ఆ బ్రహ్మ యశస్సుతో అంజనీసుతుడు దైవ పథాన కొనసాగి లక్ష్యాన్ని ఛేదించాడు. వీర హనుమగా ధైర్య స్థైర్యాలతో లంకా దహనం చేశాడు. లంక అనే పదాల్ని తిరగేస్తే కాలమవుతుంది. కాలం తమోగుణాన్ని సూచిస్తుంది. రాక్షసత్వం తమస్సుకు సూచిక. ఆ తమస్సును వానర శ్రేష్ఠుడు తన దివ్య తేజస్సుతో దహించాడు. మహాశక్తి స్వరూపిణి మైథిలిని లలిత పరాభట్టారికగా, శ్రీ విద్యోపాసకుడిగా ఆంజనేయుడు దర్శించాడు. అందుకే శ్రీమద్ రామాయణము హనుమను నంది విద్యా ప్రదాతగా నందీశ్వరుడిగా పేర్కొంది. శ్రీచక్రపుర నివాసిని సిరుల దేవేరి రూపమే సీతామహాలక్ష్మి. ఆమెను లంక అనే శ్రీపురంలో దర్శించి హనుమ శక్తి సంపన్నుడయ్యాడు. హనుమ అనే పేరులోనే ఆ, ఊ, మా ఈ మూడు సమ్మిళితమై ఓంకారం ఆవిర్భవిస్తుంది. అంటే పవనాత్మజుడు, ప్రణవస్వరూపుడు. ఆధ్యాత్మిక జగత్తులో సాధకుడి పరమలక్ష్యం జీవాత్మను పరమాత్మతో అనుసంధానించడం. ప్రకృతి శక్తుల సమాహారమే జీవాత్మగా అభివ్యక్తమవుతుంది. ప్రకృతికి జానకి సంకేతమైతే శ్రీరాముడు పరబ్రహ్మ చైతన్యం. పరమాత్మతో ప్రకృతిని సమ్మిళితం చేసి అద్వైత స్థితిని సాధించడమే హనుమ లక్ష్యం. జీవాత్మ పరమాత్మ ఏకీకృతమయ్యాక హనుమ బ్రహ్మానంద భరితుడయ్యాడు. మహాయోగ సాధకుడు. అందుకనే అత్యున్నత స్థితి పరబ్రహ్మ సచ్చిదానందమే. అష్టవిభూతుల శిష్ట జనరక్షకుడు ఆంజనేయుడు. దృష్టి, ధృతి, ధైర్యం, దార్శనికత అనే ఈ 4 లక్షణాలు కపివరేణ్యుడిలో భాసిల్లుతాయి. అనన్య సామాన్యమైన దాస్య భక్తి, అనిర్వచనీయమైన అద్భుత శక్తి, అనితర సాధ్యమైన కార్య సాఫల్య యుక్తి ఇవన్నీ మూర్తీభవిస్తే అది ఆంజనేయుడి స్వరూపమవుతుంది. ఆదర్శనీయ వ్యక్తిత్వ అంశాలతో, ఆరాధనీయ దైవత్వ గుణ వైభవంతో, సువర్చస్సు సంభరితంగా ఆంజనేయుడు ప్రభాదివ్య కాయుడై ప్రకాశిస్తూ ఉంటాడు. హనుమ ప్రకటించిన నిరుపమాన మహావిరాట్ మూర్తిమత్వం సర్వే సర్వత్రా ఆచరణయోగ్యం. నవనవోన్మేషం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.